చంద్రబాబు నాయుడు గారికి 72 సంవత్సరాలు వచ్చినాయి. 72, 74 వచ్చినాయి. ఇదే చిట్ట చివరి అవకాశం అని ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఇదే చిట్ట చివరి ముఖ్యమంత్రి అవకాశం అని జగమెరిగిన సత్యం. కాబట్టి ఉన్న కొద్ది కాలంలో భారీగా దోచుకోవటం ఎలా అనేది ఇప్పుడు ప్రణాళిక. ఆ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా చేయగలుగుతుంది? ఇంత పకడ్బందీగా, ఇంత చాకచక్యంగా ఎలా చేయగలుగుతున్నారంటే దానికే ఆయన చెబుతున్న నా రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అనుభవం అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న అనుభవం అంతా ఏమిటి అని అంటే రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఎలా దోచుకోవచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా దోచుకోవచ్చు, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను పెన్షన్లను 3,000 ఉంటే 4,000 చేశాను, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చాను, లేకపోతే సిలిండర్లు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాను, 2-3 పథకాలు సూపర్ 6 ప్లేస్లో సూపర్ 3 ఇచ్చాడు. ఇప్పటికి ఆ సూపర్ 3 ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఇలా ఇచ్చి ఫ్రీ బస్ ఇచ్చాడు, పెన్షన్లు కోసేశాడు. ఫ్రీ బస్ ఇచ్చి పెన్షన్లు కోసేశాడు, అంటే వికలాంగుల పెన్షన్లు కోసేశాడు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈజ్ రాష్ట్ర వినాశనం, రాష్ట్రాన్ని నాశనం చేసే అనుభవం కనుక్కున్నాడు ఆయన. రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ P4 అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే నాలెడ్జ్ని టన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇంకా కూడా 20వ సంవత్సరం పరిపాలిస్తా కూడా ఈ రాష్ట్రంలో P4 తేవాలంటున్నావంటే నీ అధ్వానమైన పరిపాలన ఎలా ఉంది? నువ్వెంత భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలోని జనాల యొక్క ధనం, మాన, ప్రాణాలను ఎలా దోచుకు తిన్నావు, ఇప్పుడు ఎలా తింటున్నావు, ఎలా తిన్నావు అనే దానికి 2014లోనే నువ్వు భయంకరంగా దోచుకున్నావు. ఎలా దోచుకున్నావు? ప్రభుత్వము ఉదాహరణకు ఒక 100 షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో, నీ ఎమ్మెల్యేలతో, నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో 100ని 1000 బెల్ట్ షాపులుగా మార్చేసావు. 100 షాపుల్లోనే కొనుక్కునే అవకాశం ఉన్న పేదవాడికి నువ్వు కిళ్ళి కొట్లలో, కిరాణా షాపులలో, వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లై పారించిన చరిత్ర 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఆ విశృంఖలమైన పరిపాలనలో, ఆ విశృంఖలమైన దోపిడీలో ప్రజలను ప్రత్యక్షంగా దోచుకోవటం ఒక మార్గము, పరోక్షంగా దోచుకోవటం ఇంకొక మార్గము. ప్రత్యక్షంగా ఎలాగూ నువ్వు ప్రజలకు రావాల్సిన, హక్కుగా రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా ఇవ్వకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోగా, ఆ రోజున 2014-19 గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదు. అది రైతు రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా రుణాల మాఫీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏ ఒక్క అంశాన్ని చేయలేదు. అదే సమయంలో పరోక్షంగా ఎలా దోచుకున్నాడు అనంటే, ఇదిగో ఈ మద్యాన్ని ఏరులై పారించడం ద్వారా సామాన్యుడు సాయంత్రానికి ఏదో అలసిపోయి ఒక కోట మందు తాగుదామని బజారుకి వెళ్తే కిళ్ళి బంకుల్లో ఊరికే పప్పు బెల్లాల్లాగా దొరికినట్టుగా మద్యం దొరికింది. అలా లేదు ప్రభుత్వంలో, ఆ చట్టంలో లేదు. నువ్వు తెచ్చావు. కేవలం నీ కార్యకర్తలకు అదొక ఆదాయ మార్గంగా చేసావు. ఈ పరిపాలన క్రమానంతా చూసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తెచ్చాడు. ఏం సంస్కరణలు తెచ్చాడు? నువ్వు మద్యాన్ని ఏరులై పాలిస్తే ఆ మద్యాన్ని కుదించాడు, ఆ మద్యాన్ని మినిమైజ్ చేశాడు, ఆ మద్యాన్ని అనుకొంగులను కొనుక్కోవటానికి అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో ఈ సమయంలో మాత్రమే మద్యాన్ని అమ్మాలి అని 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు దుకాణాలు బంద్. కావాలంటే రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల కల్లా మద్యం షాపులని రాష్ట్రం అంతా బంద్.
ఎక్కడ కూడా మద్యం దొరికేది కాదు. ఆ రోజు బెల్ట్ షాపులు లేవు, ఆ రోజున ఆ బార్ పర్మిట్స్ లేవు. చేసి ఒక పకడ్బందీగా తన అక్కా చెల్లెళ్ళ యొక్క ముఖంలో వెలుగు చూడాలి. నేను ఇచ్చిన పథకాలన్నీ కూడా డబ్బులు ఎక్కడ కూడా వృధా అవడానికి వీల్లేదు. నా అక్కకి ఒక టీవీ కొనుక్కునే స్తోమత రావాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కునే స్తోమత రావాలి, ఆ డబ్బులంతా ఆదాయం కావాలి. నేను పథకాలు ఇస్తున్నాను, ఆమె ఆర్థిక పరపతి పెరగాలి, ఆవిడ విలువ పెరగాలి, ఆ ఆత్మగౌరవం పెరగాలి, తన పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలని పథకాల పరంపర ఇచ్చాడు. ఒక్కొక్క ఇంట్లో లక్షల కొద్దీ డబ్బులు. ఆ రోజున కరోనా వచ్చినప్పుడు కూడా ప్రియమిత్రులారా, కరోనా మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తే కూడా ఈ రాష్ట్రంలో మాత్రం కొనుగోలు శక్తిని పెంచిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది ముమ్మాటికి చరిత్రే, ఇది ఎవ్వడు తీసేయలేని చరిత్ర. ఈ రోజున నువ్వేం చేశావు? ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నావు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని ఉక్కుపాదంతో తొక్కి పడేశావు. వాళ్ళు మళ్ళీ కోలుకోలేకుండా చేస్తున్నావు. పథకాలు వస్తున్నాయి కదా అని పిల్లలను బాగా చదివిపించుకుందామని ఆశపడిన ప్రతి ఒక్క తల్లి యొక్క గుండెని కోతగా వస్తున్నావు. సరే, నువ్వు పథకాలు ఇవ్వలేకపోతే పోయావు, కాయా కష్టం చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బుల్ని ఆ భర్తలు తీసుకెళ్ళి గంగపాలు చేసే కార్యక్రమం చేస్తున్నావు. మద్యాన్ని ఏర్లై పారిస్తున్నావు. బార్ పర్మిట్ల ద్వారా విశృంఖలంగా ఈ రాష్ట్రాన్ని నువ్వు దోచుకొని తింటున్నావని చెప్పంటున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన తప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్ షాపులు తగ్గించడం తప్పు. చంద్రబాబు నాయుడు వారికి అధికార ప్రతినిధులు బహిరంగంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని పిలిపిస్తాడండి? ఎన్నికల హామీల్లో ఆయన చెప్పిన హామీలు ఏమిటి? నువ్వు ఏ మందు కావాలంటే ఆ మందు నేను నీకు ఇస్తాను, నువ్వు అనుకున్న తడవే నువ్వు మందు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అమ్మిస్తాను, నువ్వు ధరలకేం సంబంధం లేదు, నువ్వు ఎంత ధర అయినా పెట్టి కొనుక్కోవచ్చు. ఇదండి సిగ్గుండక్కర్లేదండి? నువ్వు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని పదే పదే చెప్పుకునే మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, అమాయకమైన ప్రజలను, ఆ అలవాటుకు బానిసైన ప్రజలను ఈ విధంగా ఏమార్చి వాళ్ళ జేబులను గుల్లజేసి వీధికి వాడకి బార్లను విచ్చలవిడిగా విశృంఖలంగా ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా 4380 పర్మిట్ రూములు. సిగ్గుపడాలి కదండి. వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగడానికి అనుమతిస్తారా? నువ్వు ఇచ్చావు. 14-19 కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేశావు. ఇంకా బార్ షాపులు, ఇంకా బార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రహస్యం ఏముంది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసావు కదా. ఎక్కడో రహస్యంగా ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు 2014-19 కాలంలో. అంటే నేను ఏం చెబుతున్నా అంటే రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, నా తోటి ప్రజాప్రతినిధులు, దయచేసి గుండె మీద చేసుకొని మీ అంతరాత్మలో ప్రబోధానుసారంగా ఈ రాష్ట్రంలో మద్యం మహమ్మారి చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తాన్ని చిన్నాభిన్నా చేస్తున్నమాట నిజం కాదా? ఏ రోజుకి ఆ రోజు 500-700 సంపాదించుకుని అన్నయ్యలు తమ్ముళ్ళు ఆ రోజుకి 300-400 మద్య షాపుల దగ్గర ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఈ రోజున నీ సిండికేట్ జేబుల్లోకి వెళ్తున్నాయి. నువ్వు వర్క్ పర్మిట్లు ఇచ్చి వైన్ షాపుల పక్కనే అక్కడే రూములు పర్మిషన్ ఇస్తే, అక్కడే మంచినీళ్ళు సప్లై చేస్తే అక్కడే తాగుతున్నాడు, అక్కడే పడిపోతున్నాడు ఆ పేదవాడు, తెలియని అమాయకుడు. కానీ అలా పడిపోకూడదని ఆ పర్మిట్ రూమ్లను ఎత్తేసాడు. నువ్వు 100 షాపులుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 షాపులకు కుదిచ్చాడు. ఆ షాపులన్నింటినీ ప్రభుత్వ హయాంలోకి తెచ్చాడు. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధంగా చేశాడు. తద్వారా సిండికేట్ లేదు, తద్వారా బెల్ట్ షాపులు లేవు, తద్వారా పర్మిట్ రూములు లేవు, తద్వారా విశృంఖలమైన ధరల పెంపు లేదు. ఎంఆర్పి కన్నా ఒక్క పైసా కూడా పెంచి అమ్మటానికి వీలే లేదు కదా. అదే తప్పైందా? అందుకనే మద్యం కేసు తెచ్చావు. నువ్వు ఈ రోజున భయభ్రాంతులు చేయాలని చేస్తున్నావా? ఈ రాష్ట్రంలోని ప్రజలకు నువ్వు రూపాయి సంక్షేమాన్ని ఇచ్చి 5 రూపాయల మద్యాన్ని అమ్మితే మా ఇళ్ళు ఏం కావాలని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఈ రాష్ట్రంలోని 80% మంది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఏ రోజుకు ఆ రోజు కూలీని హాని చేసుకొని బతికే కుటుంబాలు, తెలిసి తెలియక ఆ మద్యానికి అలవాటు పడిన ఆ పేదరికంలోని వాళ్ళందరూ ఆ మద్యం షాపుల దగ్గరే తాగి పడిపోతే అదేనా నీకు కావాల్సిన చంద్రబాబు నాయుడు? అదేనా P4 అంటే? అదేనా స్వర్ణాంధ్ర అంటే? అదేనా అమరావతి అంటే? అదేనా నీ సాంకేతికపరమైన జ్ఞానం అంటే? ఏం చెబుతావు? బాహుబలి సినిమాలు చూపిస్తావు, గ్రాఫిక్ మాయాజాలం చూపిస్తావు, లేనిదంతా ఉన్నదండి చూపిస్తావు. అంత మాయ. చంద్రబాబు నాయుడు అంటేనే మాయా ప్రపంచాన్ని చూపిస్తావు. బట్టలు మాత్రం చక్కగా కడక్ బట్టలు వేస్తాడు, లోపలంతా కుళ్ళు కుట్ర కుతంత్రాలతో శరీరం అంతా కూడా గాయాల మయమైపోయింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎదుటోళ్ళని పొడిచి నువ్వు ఈ రోజున బక్కపలసగా మారిపోయావు. తిని రాబందుల్లాగా ఈ రాష్ట్రంలోని పేదవాడి మీద పడి నువ్వు నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచుకోవటానికి ఇసుక, మద్యం సిండికేట్లు అయిపోయి ఎక్కడ కూడా సహజ వనరులను వదిలిపెట్టకుండా దోచుకుంటున్న మీరు తప్పనిసరిగా దేవుడికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, 4380 పర్మిట్ గదులలో గరిష్ట చిల్లర ధర MRP కంటే ఎక్కువ కమ్ముతున్నారు. ఎందుకు అమ్మాలండి? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? 10 రూపాయలకు అమ్మమని ప్రభుత్వం నిర్దేశించిన MRP రేటుకి నువ్వు 17 రూపాయలు అమ్మితే ఆ 5 రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేమేం అడగటల్లా. 2014-19 కాలంలో నీ హయాంలో 14-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం 11,482 కోట్లు, 15-16లో 12,721 కోట్లు, 16-17 కాలంలో 12,581 కోట్లు, 17-18 కాలంలో 15,381 కోట్లు, 18-19 కాలంలో 17,381 కోట్లు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన సంఖ్య 17,341 కోట్లండి. అంటే ధరలను విపరీతంగా పెంచావు, MRP కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు, విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి, షాపుల సంఖ్య పెంచావు, బెల్ట్ షాపులు పెంచావు, విపరీతంగా సిండికేట్ని తీసుకొచ్చావు, పర్మిట్ రూములు పెంచేశావు. రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది. ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కనేమో మద్యం అమ్మకాలు పెరిగినాయి, బ్రాండ్లు వచ్చినాయి, షాపులు పెరిగినాయి, పర్మిట్ రూమ్లు వచ్చినాయి. ఇన్ని పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా, ఎందుకు పెరగలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా MRP పైన వసూలు చేసిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళినాయి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు గణాంకాలు చెప్తాను, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-20 కాలంలో 17,682 కోట్ల రూపాయలతో ప్రారంభమైన డబ్బులు ఆదాయము ఆదాయము చంద్రబాబు నాయుడు హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంవత్సరంలో అదే 17,682 కోట్ల నుండి 25,082 కోట్లు, అంటే 4,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లిక్కర్ స్కామ్లు ఏమైనా జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరిగింది 4,000 కోట్లు? చెప్పండి మీరు సమాధానం. ఇది నేను చెబుతున్న లెక్క కాదు, ఇది కాగ్ ఇచ్చిన నివేదిక. కాగ్ నివేదిక ప్రకారము నిన్ను కాగ్ తప్పుపట్టిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో ఎవరైనా ఒక టెండర్కి రావాలంటే, నాకు షాపు కావాలని ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ టెండర్ వేసే వ్యక్తి డిపాజిట్ చేయాలి కదండి. 10,000, 5,000, 30,000 ఎంతో డిపాజిట్ చేయాలిగా షాప్ కోసం, అప్లికేషన్ ఫీజు. అది ఎత్తేసాడు. ఆర్థిక శాఖకి ఏమాత్రం సంబంధం లేదు, దాన్ని ప్రివిలేజ్ ఫీజు అంటారు. ఆ ప్రివిలేజ్ ఫీజు అవసరం లేదు, నువ్వు అప్లై చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తద్వారా 14 అక్షరాల 1,400 కోట్ల రూపాయలు
1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది ఎవరి డబ్బులని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.